ఇదిగో ఉదాహరణకి గ్యాంగ్లను తీసుకోండి. వాళ్లకు తమ సంబంధాల కోసం కొన్ని నియమాలుంటాయిగా కదా. అవును, వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు, ఒకరిని ఒకరు చంపుకుంటారు, అయినా వాళ్ళకి కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలకు కొన్ని ఆచారాలు ఏర్పడ్డాయి. దీనిని మనం న్యాయం అని పిలుస్తాం. అంటే న్యాయానికి ముందు ఆచారాలు, తర్వాత న్యాయంగా మారాయి శాస్త్రాలు, పత్రాల. నేను న్యాయవాది అంటే న్యాయపత్రాల రూపంలో, ఇంకా ఇతర రూపాల్లో కూడా. అంటే గ్యాంగ్ల మధ్య వారు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు, కానీ దానర్థం వాళ్ళు ప్రతిరోజు ఒకరిపై ఒకరు తుపాకులతో కాల్చుకుంటారు అన్నమాట కాదు. దీనర్థం వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఒకరిపై ఒకరు కాల్చుకున్నారు, తర్వాత కూర్చుని ఎవరి నష్టాలు లెక్కేసుకున్నారు, ఎవరు ఏం చేయగలరో, ఎంత శక్తి ఉందో చూసుకుని ఒక ఒప్పందానికి వచ్చారు. నువ్వీధి ఈ వైపు నువ్వు దోచుకో, పన్ను వసూలు చేయు, ఈ వైపు నేను దోచుకుంటాను, షాపుల నుంచి వసూలు చేస్తాను. అంతే, యుద్ధం ముగిసింది. తర్వాత విరుద్ధతలు పెరిగాయి. వాళ్ళలో ఎవరో ఒకరు తాను ఇప్పుడు చాలా శక్తివంతుడినని అనుకున్నాడు. వాడికి అక్కడ 500 గ్యాంగ్ సభ్యులు కాదు, ఇప్పుడు 1000 మంది ఉన్నారు. మళ్ళీ లేదా ఇంకో పదం. అవును, లేదా ఇంకో పదం. మళ్ళీ యుద్ధం. దానికి మళ్ళీ ఒక ఒప్పందానికి వచ్చారు. ఇదే విధంగా మానవ సమాజం కూడా ఇలానే పనిచేస్తుంది. కానీ దీనికి పేరు న్యాయం. అంటే ప్రపంచ యుద్ధం ఒప్పందానికి వచ్చారు.